గాంధారి మండల కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతులు మహాధర్నా నిర్వహించారు. ఈ మహాధర్నాకు మద్దతిస్తూ మాజీ ఎమ్మెల్యే జాజల సురేందర్ రాయ్ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో భాగంగా అర్హులైన రైతులందరికీ వెంటనే రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులను మోసం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ రైతులు నినాదాలు చేశారు. హైదరాబాద్లో ఇళ్లను కూల్చివేసి పేదలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తుందని అన్నారు. రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే రైతులు పక్షాన నిలబడి ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి నివాసం అసెంబ్లీ ముట్టడిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దానికి సమయం ఇస్తే ఓటుకు స్టే తెచ్చుకుంటాడు. కానీ నిరుపేదలు మరి ఎవరైతే గరీబ్ బస్తీలలో ఉన్నారో వారి ఇల్లు మాత్రం రోజు పోలీసులను పెట్టి వందల ఇల్లు కూడగొడతా ఉన్నాడు. దీనికైనా నీకు ముఖ్యమంత్రి చేసింది, దీనికైనా నీకు ఈ అధికారం ఇచ్చింది. ఈ 10 నెలల కాలంలో ఏమైనా చేసినా ఇలా గాంధార్ మండలం అడుగుతా ఉన్నాను. ఈ గాంధార్ మండలంకు ప్రభుత్వంగా నేను ఎమ్మెల్యే ఒక 10 రూపాయలు ఫ్రీ అంటూ భర్తకేమో డబుల్ టికెట్ ఇస్తుంది. ఇది ఫ్రీ బస్ నిలదీయాలి. అఖిలపక్షం నాయకులందరికీ మాజీ హామీలతో మోసపూరితమైన మాట గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే డిమాండ్ చేస్తారు. ఈ రోజు మేమేమనుకున్నాం 10 నెలల